నా ప్రియ సహోదరి సహోదరులారా, మీకు యేసుక్రీస్తు శుభనామమున నేను మీకు వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు వాగ్దానము బైబిల్ గ్రంథంలో నుండి యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యమును ధ్యానించుకుందాము. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకునుడి, అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ప్రభు దృష్టికి, దేవుని దృష్టికి నీవు తగ్గించుకోవాలి. కొన్నిసార్లు మనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయపడతాం, మనకున్న అందాన్ని బట్టి అతిశయపడతాం, మనకున్న ఆస్తిపాస్తులను బట్టి, హోదాను బట్టి, మంచి ఉద్యోగాలను బట్టి, దేవుడు కలిగించిన సమృద్ధిని బట్టి అతిశయపడి గర్వంగా ఫీల్ అయ్యే దేవుని బిడ్డలు చాలామంది ఉంటారు. ఒకప్పుడు ఏమి లేని నిన్ను దేవుడు హెచ్చించాడు. ఒకప్పుడు తినడానికి తిండి లేని నిన్ను దేవుడు దీవించాడు. ఉండడానికి ఇల్లు లేనటువంటి నీకు దేవుడు కట్టుకునే ప్రసాదించాడు, కట్టుకునే భాగ్యమునిచ్చాడు. ఉద్యోగము లేక తిరుగుతున్న నిన్ను కనికరించి మంచి ఉద్యోగాన్ని ప్రభు ప్రసాదించాడు. ఆ సంగతిని నువ్వు గుర్తించుకోవాలి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నీవు ప్రభు దృష్టిలో నువ్వు తగ్గించుకోవాలి. ఎంత ఉన్నప్పటికీ దేవుని దృష్టిలో నువ్వు దేవుని కుమారుడవే. దేవుడు గొప్పవాడుగా ఎంచి ఆయన ముందు నువ్వు తగ్గించుకొని నీ కోపాన్ని, నీ గర్వాన్ని, నీ పొగరు, నీ అహంకారం అంతటినీ అణుచుకొని నీవు సాత్వికుడవై, దీన మనస్సు గల వాడవై దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లయితే నీవు ప్రభు యొక్క కనికరాన్ని మరింత పొందుకుంటావు. ప్రభు యొక్క దీవెనలను మరింత పొందుకుంటావు. దేవుని యొక్క ఆశీర్వాదములను మరింతగా పొందుకుంటావు. దేవుని యొక్క దీవెనలకు దగ్గర అవుతావని గుర్తుంచుకోవాలి. ఒకవేళ ఈ లక్షణాలు లేకపోతే నీవు పొందుకున్న ఉద్యోగం నీ నుంచి ఊడిపోయే ప్రమాదం ఉంది. నువ్వు సంపాదించిన డబ్బు నీది కాకపోవచ్చు. నీవు సంపాదించిన ఆస్తులు నీవి కాకపోవచ్చు. ఎందుకంటే దేవుడు నీకు దూరమైనప్పుడు అవన్నీ కూడా నీకు దూరం అవుతాయి. నీవేవైతే కలిగి ఉన్నావో అవన్నీ దేవుని ద్వారానే కలిగి ఉన్నావు. దేవుని కృప లేకుండా నీకు జ్ఞానం రాలేదు. దేవుని కృప లేకుండా నీకు ఆస్తిపాస్తులు రాలేదు. దేవుని కృప లేకుండా నీకు ఆరోగ్యం కలగలేదు. ఈరోజు నీవు ఆరోగ్యం కలిగి ఉన్నావు, ఆయుష్ కలిగి ఉన్నావు, అందచందాలు కలిగి ఉన్నావు, మాటలో నేర్పరి కలిగి ఉన్నావు, ఉద్యోగంలో వ్యాపార రంగంలో అరితేరి ఉన్నావు అంటే కేవలము ప్రభు నీకు ఇచ్చినటువంటి జ్ఞానం అని గుర్తించి దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసపాత్రుడవై యేసయ్యని ప్రేమించు, ఆరాధించు, ఆయన నామాన్ని మహిమపరచు, ఆయనకు సమయాన్ని నువ్వు హెచ్చించు, తగ్గించుకున్నట్లయితే దేవుడు నిన్ను ఇంకా హెచ్చిస్తాడని గుర్తించుకో. అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చించును. ఎప్పుడైతే ఈ తగ్గింపును నీవు కలిగి ఉంటావో, ఎప్పుడైతే నువ్వు ఈ ప్రేమను కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీవు ఈ సమర్పణను కలిగి ఉంటావో, ఎప్పుడైతే నీవు ఈ స్థితిని కలిగి ఉంటావో, ఆ ప్రేమను నలుగురు పంచుతావో, నీకు ఇచ్చిన సమృద్ధులను కొంత దానం చేస్తావో, ఎప్పుడైతే నువ్వు తగ్గింపు పేదలను కనికరిస్తావో, నీకున్న జ్ఞానాన్ని బట్టి నువ్వు అనేకులకు ఆదుకుంటావో, అప్పుడు నువ్వు హెచ్చించబడతావు, దీవించబడతావు, ఆశీర్వదించబడతావు. ప్రభు నిన్ను చూచి ఇంకా ఆశీర్వదిస్తాడు, ఇంకా గొప్పచిస్తాడు. తన మేలు చేత, తన దీవెన చేత, తన ఆశీర్వాదముల చేత నిన్ను నింపి వర్ధిల్ల చేస్తాడు. ఈ మాటలు వింటున్న నిన్ను ప్రభు దీవించుగాక. ప్రార్థన. నా ప్రేమ స్వరూపి అయిన తండ్రి, నా సర్వాధికారివైన దేవ, నీకు వందనములు స్తుతులు స్తోత్రము కలుగుగాక. తండ్రి, ఇన్ని వాక్కు వింటున్నటువంటి బిడ్డలను దీవించండి అయ్యా. ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అంటున్నావు తండ్రి. మానవులము నాయన, మాకెంత ధనమున్నా అయ్యా, ఎంతటి ఉన్నా కానీ ఇదంతా నీవు ఇచ్చిందని గుర్తెరిగి నీ ముందు తగ్గించుకునే జ్ఞానం నాకును మా బిడ్డలకు మీరు ప్రసాదించమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా తగ్గింపు అనేది లేకపోతే అయ్యా నీ నామమును మేము మహిమపరచలేము. అయ్యా, మా హెచ్చింపు ఏ పాటిది, మా గర్వము ఏ పాటిది, మేము ఏ పాటి వారము, మాకు కలిగినదంతా నీవిచ్చిందే కదా తండ్రి. నీవిచ్చిన ప్రేమను బట్టి నీ యందు భయభక్తులు భక్తి శ్రద్ధలు కలిగి నేను పూజించి ఆరాధించి కీర్తించినట్లుగా రూపు చూపండి. నీ ప్రేమను ఇతరులకు చూపించి, నీ త్యాగాన్ని ఇతరులకు చూపించి నీకు సాక్షులుగాను ఉండునట్లు సహాయం చేయమని వేడుకుంటున్నాం. నీ వాక్కు వింటున్న బిడ్డలను దీవించమని బలపరచమని వేడుకుంటూ యేసు శ్రేష్ఠ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.